శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ వారంలో వీరికి లాభస్థానంలో 2 గ్రహాలు, ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు. వీళ్ళిద్దరూ మిత్రులు అవటం వల్ల, స్వభావసిద్ధంగా శుక్రుడికి ఉచ్చస్థానం అవటం వల్ల చాలా వరకు వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశ సంస్థల ద్వారా కానీ, విదేశ బ్యాంకుల ద్వారా కానీ మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే సినిమా, టీవీ, మీడియా, ఈ సెలబ్రిటీ రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఒకేసారి గుర్తింపు రావడం, దాని తగ్గ ఆదాయం కూడా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రావడం, ఒకేసారి గుర్తింపు వచ్చి వెలుగులోకి వచ్చే విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మామూలుగా మగవారికి కూడా, మగపిల్లలకి కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ ప్రవేశిద్దాం అనుకున్న వారికి చక్కని అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, మంచి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు మీకు చాలా వరకు ఆర్థికంగా సహకరిస్తూ మీ ఉన్నతికి వాళ్ళు చాలా వరకు సహకరించే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరిగింది. అది రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం చాలా వరకు మిమ్మల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దుతుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేద్దామనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. చాలా వరకు నడవడికలో మార్పు రావడం జరుగుతుంటుంది. మంచి పరిచయాలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే పరిచయం జరుగుతుంది. ఇక కుజుడు మీకు వ్యయాధిపతిగా కుటుంబ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అవకాశాలు రావడం వల్ల, ఏదైనా ఉద్యోగరీత్యా చెన్నై కానీ, బెంగళూరు కానీ, దూర ప్రాంతం కానీ వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది విషయంలో మనస్పర్ధల కారణంగా, ఆర్థిక సంబంధించిన విషయాల్లో లావాదేవీల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. మరి ఈ విధంగా కూడా ఈ అభిప్రాయ భేదాల వల్ల మీ కుటుంబంలో మీ తర్వాత వారు కానీ, వేరొకరు కానీ మరి కుటుంబాన్ని విడిచి టెంపరీగా బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల అధిక మొత్తంలో ధనం మీ కుటుంబానికి రావడం వల్ల ఆ ధనం పంచుకునే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మనస్పర్ధలు రాకుండా చూసుకునే విషయం మంచిది. ఒకవేళ మీకు ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల ధనం వచ్చి ఉంటే మళ్ళీ వేరే స్థిరాస్తి కొనడం వల్ల మంచిది తప్ప, ఈ ధనాన్ని ఖర్చు పెట్టి పంచుకునే విషయంలో మాత్రం కంపల్సరీగా చాలా వరకు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఆల్రెడీ శని భగవానుడు అక్కడ ఉంటూ చతుర్థ పంచమాధిపతులైనటువంటి ఈ బుధ, రవి గ్రహాలు దశమ స్థానంలో బుధాదిత్య యోగంగా ఏర్పడడం జరిగింది. కేంద్ర కోణాధిపతులు కలియడం వల్ల ఒక లక్ష్మీ యోగం లాంటిది కూడా ఏర్పడింది. అంటే కంపల్సరీగా దీనివల్ల వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ముఖ్యంగా బుధుడు ఎప్పుడు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనం ఆదాయం కొరకు ఏదైనా పార్ట్ టైం కానీ, వేరే కొత్తగా ఏదైనా బిజినెస్ లాంటివి చేయడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. మరి సాధారణంగా రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ప్రభుత్వ అధికారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎంత గొప్ప విషయాన్నైనా కూడా సులభంగా సాధించే ప్రయత్నం జరుగుతుంటుంది. అందుకే అధికారులకు కానీ, వ్యక్తిగతంగా రాజకీయ నాయకులకు కానీ ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. ఎక్కువగా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళే వారికి ఈ దశమ స్థానంలో శని, రవులు వచ్చినప్పుడు అనుకోకుండా ఒక మంచి గుర్తింపు, ఆగిపోయినటువంటి ప్రమోషన్ రావడం కూడా చాలా వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మరి మన వృషభ రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించడం జరిగిందన్నమాట. 6వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ గ్రహాలు లేకుండా ఈ వారం ప్రారంభం అవడం వల్ల చాలా వరకు ఈ రాశి వారికి అన్ని సమస్యల నుంచి బయటపడతారు. చక్కగా ఆదాయం పెరుగుతుంది. మొత్తం మీద ఒక శుభవార్త కూడా ఈ సమయంలో మీరు వినడం జరుగుతుంది. అయితే వార ప్రారంభంలో మాత్రం
అంటే ఆదివారం సోమవారం ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే తర్వాత నుంచి అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మరి ఈ వారఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి. మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకడు, అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది. మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది. ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు. ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది. దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగరణ ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు. అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది. శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ రవ్వ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి పేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాల్ని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.